రైట్ మెడికల్ అడ్మిషన్ పరీక్ష అయిన నీట్ యూజీ పరీక్షలు నేడు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 550 నగరాల్లోని 5,500కి పైగా కేంద్రాల్లో జరగనుంది. వీటిల్లో విదేశాల్లోని 14 పరీక్షా కేంద్రాలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం పరీక్షలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈసారి పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచింది. కానీ పరీక్షకు ముందే చీటింగ్ మాఫియా, పేపర్ లీక్ గురించి పుకార్లను వ్యాప్తి చేస్తున్న తీరు విద్యార్థులతో పాటు ఎన్టీఏ ఏర్పాట్లకు పరీక్షగా మారింది. ఎన్టీఏతో పాటు విద్యా మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇక విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించి వర్గాల సమాచారం ప్రకారం ప్రతి పరీక్షా కేంద్రంలో 3 అంచెల పర్యవేక్షణ ఏర్పాట్లు చేశారు. పరీక్షను జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి నుంచి పర్యవేక్షిస్తారు. ఈసారి దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత సంవత్సరం ఈ పరీక్షకు 24 లక్షలకు పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. పరీక్షల్లో మోసాలకు పాల్పడితే అభ్యర్థి 3 ఏళ్ల పాటు ఎన్టీఏ సంబంధిత పరీక్షలకు హాజరు కాకుండా నిషేధం విధిస్తారు. రాష్ట్రంలో నీట్ 24 పట్టణాల్లో 190 కేంద్రాల్లో జరగనుంది. 72,507 మంది రాష్ట్ర విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.